మరి ప్రతి వాళ్ళకి ఒకటేలాంటి రోగాలు రావట్లేదే. అవును. ఒక్కొక్క లెవెల్లో వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి రోగం తాలూక ప్రభావం తాండవం చేస్తుంది బాడీలో. ఓకే. ఓకే. అంటే ఇక్కడ ఇంబ్యాలెన్సెస్ రకరకాల వేస్లో ఉన్నాయి. ఇంత ఉన్న బాడీకి దాన్ని హీల్ చేసుకునే కెపాసిటీ ఉంది. దాన్ని మనం నమ్మకుండా దాన్ని బైపాస్ చేసి దానికి రెస్ట్ ఇచ్చి బెడ్ రెస్ట్ అని చెప్తాం, లేకపోతే తినకూడదు విష పదార్థాలు ఇలాంటివి మీరు తినకూడదని చెప్పేస్తాం. నిజంగా ఒకవేళ అలాంటి విష పదార్థాలు కనుక ఉంటే సృష్టిలో అలాంటి మొక్కలే ఉండవండి, అలాంటి తిండే దొరకదండి. సో ఇంత ఇంటెలిజెన్స్ ఉన్న బాడీని మనం ఆ ఇంటెలిజెన్స్ లెవెల్లో నెవర్ ఎవర్ వి అబ్జర్వ్ చేయడంలో ఎలా ఉండాలి అంటే చాలా చిన్న చిన్న మైన్యూట్ చేంజెస్ బాడీ మనకి సిగ్నల్స్ కింద పంపిస్తుంది. మనకి చాలా వాటిలో చూడండి, కొంచెం పట్టుబ్బరంగా ఉండడం, లేదా కొంచెం గాలి సరిపోకపోవడం, లేకపోతే కొంచెం ఇవే కాదు, మనసు కూడా సిగ్నల్స్ పంపిస్తుంది బాడీ ద్వారా. సో ఇది నాకు నచ్చట్లేదు, ఓ వీళ్ళ ఎనర్జీ వేరేలా ఉంది, అబ్బా వీళ్ళతో కాసేపు కూర్చుంటే బాగుంటుంది, ఇలాంటి థాట్స్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ముందు మనం మాట్లాడుకున్న ఈ ఆసనాల్లో స్థిరత్వం కనుక తేయగలిగితే అప్పుడు మీకు బాడీ ఇంటెలిజెన్స్ అర్థమవుతుంది. అంటే ఒక ధారణ శక్తి ఎలా ఉంటుంది, మనం బతకడానికి లేకపోతే ఎనాటమీ వైజ్గా చూస్తే మనకి లైఫ్ ఎనర్జీస్ ఓకే, కానీ కోమాలో ఉన్న పేషెంట్కి లైఫ్ ఎనర్జీ ఉంటుంది, కానీ వాళ్ళకి ఇంకేదో మిస్ అవుతుంది. ఆ మిస్ అయిన దాన్ని రీకనెక్షన్ ఎలా చేస్తాం, అది మనం ఏం చేయక్కర్లేదు, శరీరం అది చేసుకోవడానికి గల వాతావరణం మనం కల్పించడం అంతే. అంటే ఒక దశ నిర్ధారణ దిశ నిర్ధారణ రెండు ఉంటాయి. దశ దిశ కలవాలి అంటే కాంబినేషన్, ఇట్స్ లైక్ అ సర్క్యూట్. సో ఎంత మనం విస్తీర్ణించగలుగుతామో, ఎంత మనం పెంచగలుగుతామో అంత కూడా అంత హైట్ రాగలగాలి మన ఎనర్జీ. సో ఆ బ్యాలెన్సెస్ బాడీని తేలిక చేస్తాయి. బరువు అంటే మాస్ ఇండెక్స్ ఈ లెవెల్లో చూస్తే బాడీ మాస్ షుడ్ బి లైక్ లైట్, అట్ ద సేమ్ టైమ్ ద ఫ్రీనెస్ ఆఫ్ ద మాలిక్యూల్స్, అంటే ఎనర్జీ ఫ్లో కావాల్సినది స్వేచ్ఛగా తిరగలాలి. అంటే ఇప్పుడు ఈ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఇండెక్స్ ప్రాచీన కాలంలో కూడా ఉందండి. ఎందుకంటే అది ఏ పదంతో ఉందంటారు? ఎలా అంటే మనకి పక్షిలాగా తేలిగ్గా ఉండాలి, ఎగిరేలాగా ఉండాలి, అంటే చాలా అల్పంగా తినాలి, ఎక్కువ కష్టపడి పని చేయాలి, అంటే కష్టం ఉండాలి ఫిజికల్గా. బాడీ స్ట్రెంథనింగ్కి కావాల్సిన శ్రమ, మనసు తేలిక పడేలాంటి వాతావరణం, ఈ రెండు కలవాలి. ఇప్పుడు మనం వాటికి భిన్నంగా ఉంటున్నాం, అంటే మనసు భారంగా తయారు చేసుకుంటున్నాము, శరీరాన్ని కూడా అంతే భారంగా దాన్ని చూడాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనము ఒక డిసీజ్ని రావడానికి మనం ఎంట్రీ ఇస్తున్నాం.